సో డాక్టర్ నా మిల్క్ ఆపేయమని చెప్పారన్నాను కదా! అలానే నా మిల్క్ ఒక 2 డేస్ ఆపేసి ఓన్లీ ఫార్ములా మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేశాననమాట. అయినా కూడా ఎటువంటి చేంజ్ లేదు. మెడిసిన్స్ అయితే వేస్తున్నాము. ఏ చేంజ్ లేకపోయేసరికి ఇంకొక హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళామనమాట. అక్కడ డాక్టర్ ఏమన్నారంటే, "మీ మిల్క్ అసలు ఆపొద్దు. వన్స్ మీరు మీ మిల్క్ ఆపేసి ఫార్ములా మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకా 6 మంత్స్ వరకు మీరు డబ్బా పాలు చుట్టూనే తిరగాలి. అలా చేయకండి" అన్నారు. అండ్ బాబు ఇలాగా గ్రంటింగ్ చేస్తున్నాడంటే ఇది కామనే. 3 మంత్స్ వరకు పిల్లలు ఇలానే ఉంటారు. పోను పోను అడ్జస్ట్ అవుతారు అనైతే చెప్పారనమాట. సో బాబు పుట్టినప్పుడు 2.2 కేజీ ఉన్నాడని చెప్పాను కదా! ఈ హాస్పిటల్‌లో చూపించినప్పుడు 2.5 కేజీ ఉన్నాడనమాట. సమ్ 300 గ్రామ్స్ అలా అయితే ఇంప్రూవ్ అయ్యాడు ఒక 15 డేస్‌కి. ఎంత డాక్టర్ నార్మలే ఇదంతా అని చెప్పినా కూడా వాడు నైట్ టైమ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలానే అరుస్తున్నాడనమాట. వాడిని చూసి మేము కూడా చాలా బాధపడుతున్నాం. అసలు ఇది ఎప్పుడు కంట్రోల్ అవుద్ది, తగ్గుద్దా అనిపించింది.